శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జనవరి 15 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్వాదశి తిథి రాత్రి 8 గంటల 15 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత త్రయోదశి తిథి వచ్చింది. నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం ఉంది. గురువారం జ్యేష్ఠ నక్షత్రంతో కలిసి వస్తే కాలదండ యోగం ఉంటుంది. ఈ కాలదండ యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా కాలదండ యోగం వల్ల మీ ప్రయాణాలు విజయవంతం అవుతాయి. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సులభంగా పూర్తి చేసుకోవచ్చు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు మిథున రాశిలో, బుధుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘిక వ్యవహారాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళు ఏ పని ప్రారంభించినా 1కి 10 సార్లు ఆలోచించి ఆ పనిని నిర్వహించాలి. అలాగే సాంఘిక కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో ధనం ఖర్చు పెట్టేటప్పుడు కూడా 1కి 10 సార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు ధనుస్సు రాశిలో, గురువు ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాల్లో ఉన్నవాళ్ళు ఏదైనా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు మాత్రం విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా రోజంతా కూడా జ్యేష్ఠ నక్షత్రం ఉంది కాబట్టి జ్యేష్ఠ నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. జ్యేష్ఠ నక్షత్ర బలాన్ని బట్టి వ్యవసాయదారులు ఎవరైనా సరే పైర్లకు పురుగు మందులు వేయటానికి జ్యేష్ఠ నక్షత్రం చాలా మంచిది. అలాగే గురువు దగ్గరకు వెళ్ళి మంత్రం తీసుకొని మంత్ర విద్యలు నేర్చుకోవటానికి జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే మీ వైపు న్యాయం ఉంటే ఎదుటి వాళ్లతో తగాదా పడి, గొడవ పడి విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు జ్యేష్ఠ నక్షత్రం మంచిది. అలాగే జ్యోతిష్కుల దగ్గరకు వెళ్ళి జాతక ఫలితాలు తెలుసుకోవటానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే ఒక్కొక్కసారి మంచి కోసం చెడు చేయాల్సి వస్తూ ఉంటుంది. మంచి కోసం చెడు అయినా సరే చేసి విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు జ్యేష్ఠ నక్షత్రం చాలా మంచిది. అలాగే సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు అప్పులు అనేవి వసూలు అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అంటే రావలసిన మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ ఈరోజు మేషరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. అలాగే వ్యాపార పరంగా మాత్రం కొన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ మేషరాశి వాళ్ళు వాళ్ళ తెలివితేటలతో, శక్తి సామర్థ్యాలతో ఆ ఒడిదుడుకుల నుంచి సులభంగా బయటపడగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. శారీరకంగా కొంత శ్రమ, ఒత్తిడి ఎదుర్కొంటున్నప్పటికీ వాటి నుంచి బయటపడగలుగుతారు. అలాగే వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వస్తు లాభం అద్భుతంగా కనిపిస్తోంది. ఎవరైనా ఇవ్వటం ద్వారా కానీ లేదా మీరు కొనుగోలు చేయటం ద్వారా కానీ విశేషమైనటువంటి వస్తు లాభాన్ని అందిపుచ్చుకునే సూచనలు వృషభ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల పరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే బంధువులను కలుసుకుంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా వాళ్ళతో కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ఆ ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందే యోగం ఎక్కువగా ఉంది. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి మానసిక ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది. మానసికంగా ఉన్న అశాంతిని తొలగింపజేసుకుని చక్కటి ప్రశాంతత పొందటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ధార్మిక చింతన పెరుగుతుంది. దేవాలయ దర్శనం చేస్తారు. తీర్థయాత్రలకు వెళ్ళాలనే ఆలోచనలు పెరుగుతాయి. అలాగే వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి కలుగుతుంది. వ్యాపారంలో విస్తరణ చేయటానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. అలాగే సింహరాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరంగా మాత్రం కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం చాలా అవసరం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి
ఈరోజు వృత్తిపరంగా విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు కొన్ని అత్యవసర నిమిత్తమై రుణములు చేసే సూచనలు కూడా ఈరోజు కన్యారాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. కాబట్టి రుణాలు చేయవలసిన పరిస్థితి వస్తే మాత్రం కన్యారాశి వాళ్ళు తక్కువ మొత్తంలోనే అప్పులు తీసుకోండి, ఎక్కువ మొత్తంలో అప్పులు చేయకండి. అలాగే కన్యారాశి వాళ్ళు ఈరోజు ఇంటికి అవసరమైనటువంటి వసతులన్నీ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేసుకోగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణాల ద్వారా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే మానసికంగా సంతోషం ఉంటుంది, ఉల్లాసం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొంత భయం వెంటాడుతూ ఉంటుంది. ఆ భయాన్ని అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే వ్యాపార పరంగా కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా వృశ్చిక రాశి వాళ్ళు ఆ ఒడిదుడుకుల నుంచి సులభంగా బయటపడగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే ఈరోజు ప్రధానంగా అధికారులను కలుసుకునే అవకాశం కూడా ధనుసు రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. పై అధికారులను కలుసుకొని వాళ్ళతో కీలకమైన చర్చలు చేసి మంచి విజయాలు పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈరోజు వినోదపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే అవకాశాలు కూడా మకర రాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా ఉల్లాసము, ఉత్సాహము, స్త్రీల యొక్క స్నేహం వల్ల కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కుంభరాశి పురుషులైనా కుంభరాశి స్త్రీలైనా ఎవరైనా సరే ఇతర స్త్రీల యొక్క పరిచయాల వల్ల ఉల్లాసాన్ని పొందుతూ ఉంటారు. మీ ధైర్య సాహసాలను ప్రదర్శించడం ద్వారా మీ గొప్పతనాన్ని నలుగురికి చాటి చెప్పేలాగా చేసే ప్రయత్నాలు కుంభరాశి వాళ్ళకి ఈరోజు అనుకూలిస్తాయి. అలాగే ఈరోజు కొన్ని వ్యవహారాల్లో ఒత్తిడి ఉన్నప్పటికీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని క్రమక్రమంగా ఆ ఒత్తిడి నుంచి బయటపడగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వాహన యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రతి పనిలో కూడా శుభం చేకూరుతుంది. అలాగే ఈరోజు మీనరాశి వాళ్ళకి వాళ్ళ మనోధైర్యాన్ని, పరాక్రమాన్ని ప్రదర్శించేటటువంటి అద్భుతమైన అవకాశం లభిస్తుంది. దానివల్ల కూడా అందరి దగ్గర మంచి పేరు ప్రతిష్టలు మీనరాశి వాళ్ళు ఈరోజు పొందగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకు ఒక అద్భుతమైన ప్రత్యేకత ఉంది. అదే మకర సంక్రాంతి పర్వదినం. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మకర సంక్రాంతి 12 రాశుల వారికి, 27 నక్షత్రాల వాళ్ళకి, మన మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా సంవత్సరం పాటు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలిగింపజేయాలని, ప్రత్యక్ష సాక్షీభూత దైవమైనటువంటి సూర్యభగవానుడి సంపూర్ణమైన అనుగ్రహము మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ సంపూర్ణంగా కలగాలని కోరుకుంటూ మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా అందరూ చదువుకోవాల్సిన మంత్రాలు ఏంటంటే ఓం మకర సంక్రమణ రవయే నమః. ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అలాగే ఓం శ్రీ వరాహ రూపాయ శ్రీ మహావిష్ణవే నమః. ఈ మంత్రాన్ని కూడా 21 సార్లు చదువుకోవాలి. కాబట్టి ఈ 2 మంత్రాలు చదువుకుని వెళితే అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా ఓం మకర సంక్రమణ రవయే నమః అనే మంత్రాన్ని, ఓం శ్రీ వరాహ రూపాయ శ్రీ మహావిష్ణవే నమః అనే మంత్రాన్ని, ఈ 2 మంత్రాలు ఒక్కొక్కటి 21 సార్లు చప్పున చదువుకుని వెళ్ళండి. అద్భుతమైనటువంటి కార్యసిద్ధి లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. గురుహోర ఉన్న సమయంలో ప్రధానంగా మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే గురుహోర ఉన్న సమయంలో కొత్తగా పిల్లల్ని ఊయల్లో వేయటానికి కూడా చాలా చక్కటి అనుకూలత ఉంటుంది. గురుహోర ఉన్న సమయంలో అన్ని రకాలైనటువంటి శుభ కార్యక్రమాలకు సంబంధించిన చర్చలు చేయడానికి అనుకూలం. గురుహోర ఉన్న సమయంలో ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకుంటే తొందరలోనే ధనం రెట్టింపు అయ్యే సూచనలు ఎక్కువగా ఉంటాయి. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకోండి.
సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి ఏం చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణాలు చేయవచ్చో చేయకూడదో, ఒకవేళ ప్రయాణాలు చేస్తే ఎలాంటి పరిహారం పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.